ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ఆయన ఉన్నతమైన స్థానంలో మనందరినీ కూడా నిలబెట్టుకొని మరొక నూతన ఉదయకాల సమయంలో ఇటు రీతిగా పరిశుద్ధ ఆదివారపు వేళ వేకువనే ఆయన నామంలో నిలబడి స్తుతించడానికి వాక్యాన్ని ధ్యానించి చక్కటి అవకాశం మనకి ఇచ్చినందును బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రేమ దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, సేవకులను, మీ పరిచర్యను, సంఘాన్ని బహుగా దీవించును గాక. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో బాల్యబాసులు కమ్మని మనో చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 69వ సంకీర్తన 5వ చరణాన్ని చదువుతా ఉన్నాను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకున్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహోన్నతుడ, మా కొందనాలు నీ సన్నిధి నామమును బట్టి నువ్వు నిలబెట్టుకున్నావు, నీ ప్రేమను బట్టి నడిపిస్తున్నావు. ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము నీ కృపచేత ఆత్మీయంగా బలపరుస్తూ అనేక మంది బిడ్డలు పాలిబాక్సులను చేస్తూ నడిపిస్తూ బలపరుస్తూ దీవిస్తున్నావు. వందనాలు. ఈ దినం కూడా నడిపించమని ప్రాముఖ్యంగా 5వ మాసం చివరి పరిశుద్ధ దినములో నీ సన్నిధి మాతో ఉంచినందుకై కృతజ్ఞతలు తెలుస్తూ యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదువుకున్నటువంటి కీర్తన చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి 5 చరణాలు కనుక మనము పరిశీలన చేయగలిగితే, ఈ 5 చరణాలలో దావీదుకు యేసుక్రీస్తు ప్రభు వారికి లేక మనిషికి క్రీస్తుకున్నటువంటి సూత్రాలు అనేవి మనం గమనించాలి. మాటలు, వర్తించే మాటలు. ఈ శ్రేష్టమైన కీర్తనలోని కొన్ని మాటలు నూతన నిబంధన గ్రంథంలో రాసి ఉన్నాయి చాలా సందర్భాల్లో. అయితే దీన్ని దావీదు తన గురించి మరియు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, తన బాధల గురించి, యేసుక్రీస్తు ప్రభు వారు భరించినటువంటి బాధల గురించి వ్రాయడం జరిగింది. అయితే వీటిలో దావీదుకు వర్తించేవేవి, క్రీస్తు ప్రభు వారికి వర్తించేవి ఏవి ఒక ప్రశ్న. ఇలా అది వర్తించేవి ఏవి తెలుసుకోవడం అనేది అంత తేలికైన విషయము కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చూడగలిగిన చోట యేసు ప్రభు వారిని, దావీదును చూడవలసిన మాటల్లో దావీదును సాధ్యపడిన చోట ఇద్దరిని చూడడం అనే నియమము మంచిది కాదు. కొన్నిసార్లు కావచ్చు, కొన్నిసార్లు మంచిది కాకపోవచ్చు. కారణం ఏంటంటే చదివినటువంటి చరణం 5లో యేసు ప్రభు వారిని చూడడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన బుద్ధిహీనుడు కాదు, ఆయన అపరాధాలు చేయలేదు. కనుక ఆ చరణంలో ప్రభువారిని చూడడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు. కారణం ఏంటంటే ఆయనలో మూర్ఖత్వం లేదు, ఆయన ఎటువంటి అపరాధాలు చేయలేదు. కానీ ఈ వచనాలలో లేక ఈ చరణాలలో దావీదు యొక్క జీవితం, దావీదు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇదే కీర్తనలో కింద భాగం మనం చూస్తే 27, 28 చరణాల్లో దుర్మార్గులకు వ్యతిరేకంగా కనిపించేటువంటి ఈ ప్రార్థన లూకాసు సువార్త 23, 34లో తన శత్రువుల కొరకు ప్రభువు చేసిన ప్రార్థనలాగా లేదు. అయితే అక్కడ తాను ఏం చేస్తున్నారో తమకే తెలియని వారి గురించి ప్రార్థన చేశాడు ప్రభువారు. అంతేగాని తెలిసి పాపం చేసే వారి గురించి ఆయన ప్రార్థన చేయలేదు, ఎప్పుడు కూడా చేయడు కూడా. ఈ కీర్తనలోని మరికొన్ని మాటలు దావీదుకు వర్తింప చేయడం కష్టసాధ్యం. కొన్ని ప్రభువారికి వర్తింప చేయొచ్చు, కొన్ని దావీదుకు వర్తింప చేయొచ్చు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దావీదును ప్రేరేపించి అతని అనుభవాలకు అతీతమైనటువంటి పలుకులు రాబోతున్నటువంటి క్రీస్తుని గురించిన మాటలను రాయించడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మొదటి 3 చరణాలు కనుక జాగ్రత్తగా గమనిస్తే ముంచుకు వచ్చినటువంటి అత్యంత ప్రమాదం, దిక్కులేనటువంటి స్థితి, ఆ తనము ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దావీదు ఇలాంటి అనుభవాలు కలిగాయని నిస్సందేహంగా చెప్పవచ్చు కూడా. చాలా కీర్తనలో మాటలు ఉన్నాయి. అంటే ఈ మాటలు యేసు ప్రభు వారి యొక్క అనుభవాలకు సరిపోవడం సాధ్యమా? ఆయన దేవుని కుమారుడు కదా, దేవుని అవతారం కదా.
ఇక్కడ వర్ణించబడినటువంటి అపాయము కానీ లేక నిస్సహాయ స్థితులు కానీ ప్రభువారు ఉండడం సాధ్యమా? అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఒకటి ఉంది. ఆయన తన దివ్య మహిమను బల ప్రభావాలను ఏమండి ఆ స్థితిగతులను స్థితి స్థానాలను ప్రక్కన పెట్టి మానవుడై మరణమయ్యేటువంటి విధంగా దేవునికి విధేయుడై. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతేకాకుండా తనకు తానుగా నేనేమి చేయలేను అని చెప్పాడు ఆయన. నా తండ్రి చిత్తమే తప్ప నేనేమి చేయలేను అంటే మరణము నుండి తనను తాను రక్షించుకోగలడు ఆయన, కానీ రక్షించుకోలేదు. మరణము తాను అనుభవించాల్సినటువంటి దేవుని సంకల్పమని క్రీస్తు ప్రభువు గుర్తించాడు కనుక ఏ విషయంలోనైనా ఆయన దేవుని సంకల్పాన్ని ఎదిరించేవాడు కాదు. కాబట్టి తానుగా ఏమీ చేయలేకపోయాడు. చేయగల సమర్థుడే, సర్వాధికారం ఉంది, బల ప్రభావాలు ఉన్నాయి, శక్తిమంతుడు. కానీ తండ్రి సంకల్పాన్ని మాత్రం నెరవేర్చాలని ఒక దీక్ష పూనుకున్నాడు. అందుచేత ఆయన వేదన చేసిన కన్నీటి ప్రార్థన గురించి మనకు అనిపిస్తుంది లూకా సువార్తలో. కాబట్టి సిలువ ఎదుర్కొనేటువంటి లేక సిలువను ఎదుర్కొనబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఈ చరణాలు ఏమండి అతికినట్లుగా సరిపోతూ ఉంటాయి. అయితే ఆయన తన ఇష్ట ప్రకారమే తనకు తానుగా ఇలాంటి స్థితికి అప్పగించుకున్నాడు. ఇదంతా దేని కొరకు చేశాడంటే మన కొరకు చేశాడు, నశించిపోతున్న మానవుని కొరకు చేశాడని సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, ఈ లోకం ఎప్పుడు కూడా చీకట్లోనే ఉంటుంది, లోకం ఎప్పుడు వెలుగులోనికి రాదు. ఆ వెలుగు లోకంలోకి వచ్చిందని వాక్యం చెప్తుంది, అయినా వెలుగు చీకటి ఏం చేస్తుంది అని గ్రహించట్లేదు. అది గమనించాలి. లోకము ద్వేషిస్తూ ఉన్నప్పటికీ కూడా క్రీస్తును ఆయన వెలుగును మనం ఏం చేయాలంట తీసుకువెళ్ళాలి. దేవునికి చెందిన వారు లోకానికి చెందిన వారు కాదు, ఏకైక నిజదేవునికి ఆయనకు చెందిన వారిని ద్వేషించటమే లోకం యొక్క పని. అలాంటి స్థితిలో దావీదు ఉన్నప్పుడు దావీదు తన బాధను గురించి తన కష్టాన్ని గురించి తెలియజేస్తూ ఇదే స్థితిలో రాబోతున్న క్రీస్తు అంటే దావీదు తర్వాత రాబోతున్న కాలంలో క్రీస్తు అనుభవించే బాధను కొన్ని కీర్తన వివరించారు. కనుక ఉదయకాల సమయంలో మనకు వర్తించే మాటలు ఇక్కడ ఉన్నాయి, క్రీస్తుకు వర్తించే మాటలు ఉన్నాయి. అయితే క్రీస్తుకు మనకు వర్తించే మాటలు కలిపి లేవు. మనం బాధలు పడాలి, శ్రమ అనుభవించాలి. అయితే ఆ శ్రమలకు కృంగిపోకూడదు. ఎందుకంటే ప్రభువారు శ్రమ వచ్చిన బాధ వచ్చిన కృంగిపోలేదు, తండ్రి సంకల్పం నెరవేర్చుకు ఇష్టపడదు. కనుక మనం కూడా ప్రభు మనకు అప్పగించిన బాధ్యత సంకల్పం నెరవేర్చడానికి సంసిద్ధులుగా ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తల ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. మనకు నూతన ఉదయకాలం పరిశుద్ధ దినములో 5వ మాసము చివరి పరిశుద్ధ దినములో నీ సన్నిధిలో మేము నిలబడడానికి నీ మాటలు ధ్యానించి కృపణించని స్తోత్రాలు. నాయన, దావీదు యొక్క జీవితం అందుకునే మాటలు, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉందని ఒప్పుకుంటున్నాడు, నా అపరాధం నీకు మరుగై లేవని తను తాను గట్టిగా ఒప్పుకుంటున్నాడు. ఈరోజు వాక్యం ఉన్న మేము కూడా మాలో ఉన్నటువంటి బుద్ధిహీనత, మాలో ఉన్నటువంటి తప్పులు, మాలో ఉన్నటువంటి అపరాధాలు ఒప్పుకొని నీ పాద సముఖంలో విడిచిపెట్టి నీ నుండి దీవాశీర్వాదాలు పొందుకుని దయచేయమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక నుండి వీక్షిస్తుండగా వారిని మరింతగా బలపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.